श्रीमात्रे नमः श्री महासरस्वत्यै नमः शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शारदा शारदाम्बोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियातु। श्रीमात्रे नमः श्री महासरस्वत्यै नमः। సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం। మరి రోజు 23/2024 ఏకాదశి బుధవారం పుష్యమి నక్షత్రం చాలా మంచి విశేషమైనటువంటి రోజు। ఫాల్గుణ మాసంలో ఏకాదశి మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు। ఎవరైతే ఈ రోజున ఉపవాసం చేసి ఉపవాసం తర్వాత ఉసిరికాయ దానం చేస్తారో, కొన్ని ఉసిరికాయలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం చేస్తారో వాళ్ళకి ఇంద్రుడితో సమానమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పి పురాణాలు చెప్తున్నాయి। కాబట్టి ఈ రోజున మహావిష్ణువుని ఆరాధించిన వాళ్ళకి, ఉపవాసం చేసిన వాళ్ళకి, శ్రీరాముణ్ణి ఆరాధించిన, మహావిష్ణువుని ఆరాధించిన ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కనుక మీరు జపించినట్లయితే మీకు చాలా విశేషమైనటువంటి ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి। అదేవిధంగా మనం ఈ రోజున ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మధ్యాహ్నం వేళలో కానీ సాయంత్రం ప్రదోష కాల సమయంలో కానీ శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకుంటే ఎంతటి కష్టాలైనా కూడా తొలగిపోయి మంచి సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు బాగా కలుగుతాయి। ఏకాదశి, అందులో బుధవారం, ఏకాదశి విష్ణువుకి ఇష్టమైందే, బుధవారం కూడా విష్ణు ప్రీతికరమైందే, రెండూ కలిసింది ఫాల్గుణ మాసంలో వచ్చింది। చూడండి మరి ఎంత విశేషమైనటువంటి పర్వదినము, చాలా మంచి రోజు ఈవేళ। కాబట్టి ఈ రోజున చాలా అనుకూలమైనటువంటి రోజు। మీరు తప్పకుండా అవకాశం ఉన్నవారు రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేయండి। ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది సంపూర్ణ ఆయురారోగ్యాలన్నీ కూడా మీరు పొందుతారు। ఏకాదశి ఉపవాసం చాలా మోక్షదాయకమైనది। మరి ఈ రోజున ఉసిరికాయలు దానం చేసినా, ఉసిరికాయతో దీపం పెట్టినా, సాయంత్రం పూట శివాలయంలో కానీ రామాలయం దగ్గర కానీ మీకు 3 కానీ 5 కానీ 7 కానీ ఉసిరికాయలు తీసుకోండి, దాని మీద ఆవునేతితో తడిపిన ఒత్తులు పెట్టండి, ఆ యొక్క దీపారాధన చెయ్యండి। అదేవిధంగా మీ ఇంటి పురోహితులకు కానీ ఎవరైనా బ్రాహ్మణులకి మీకు శక్తి కొలది ఉసిరికాయలు దానం చేయండి, ఉసిరికాయలు దానం చెయ్యండి। ఇలా చెయ్యడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు మనకి కలుగుతాయి। అదేవిధంగా ఉదయం 108 సార్లు, సాయంత్రం 108 సార్లు ఓం నమో నారాయణాయ నారసింహాయ నమః, ఓం నమో నారాయణాయ నారసింహాయ నమః ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు జపించండి। మహావిష్ణువు యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలిగి తీరుతుంది। కాబట్టి ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కోసం ఏకాదశి వ్రతం చేసేవారు కానీ, ఏదైనా కొత్త కార్యక్రమాలు, వ్యాపారం కానీ, ఉద్యోగంలో చేరడం కానీ, లేకపోతే ఇప్పుడు మళ్ళీ పరీక్షలు అయిపోయి మళ్ళీ చదువుకోవడానికి కొత్త కాలేజీలో సీటు కోసం కానీ ఎవరైనా సరే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు అప్లికేషన్ మీద సంతకం పెట్టండి, మీ పనులన్నీ కూడా చాలా సులువుగా జరిగిపోతాయి। కొత్తగా ఉద్యోగం కానీ, కొత్తగా విద్యా సంబంధమైనవి కానీ, లేకపోతే ఏదైనా కొత్తగా వ్యాపారం కానీ, కొత్తగా చదువుకు అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు కానీ, కాలేజీలో అడ్మిషన్ కోసం ప్రయత్నించే వాళ్ళు ఈరోజు ప్రయత్నం చేయండి, మీకంతా కూడా విజయవంతం అవుతుంది। అదేవిధంగా మీరు ఈ ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల సంపూర్ణ మహావిష్ణు అనుగ్రహాన్ని పొందుతారు। ఫాల్గుణ మాసంలో మహావిష్ణువు ఆరాధన చాలా విశేషమైనది। అదేవిధంగా మరి ఈ రోజున పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి అంబాజీపేట వాస్తవ్యులు డాక్టర్ ఆకొండి సూర్యనారాయణమూర్తి సత్యవతి దంపతులకు మా యొక్క ఛానల్ ద్వారా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది। ఓం శతం శతమానం భవత శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి। అదేవిధంగా కాట్రేణి కోన వాస్తవ్యులు చిరంజీవి తాతపూడి శ్రీరామ సుబ్రహ్మణ్య శర్మకి మా యొక్క సోషల్ పోస్ట్ ఛానల్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు। ఓం నవో నవో భవతి జాయమానోన్నాంకే దృశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాని ప్రచంద్రమా స్థిరతే దీర్ఘమాయు।
ఈ యొక్క పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ, మీకు ఎటువంటి సందేహాలున్నా, సమాధానాలున్నా, జాతకపరమైన సమస్యలైనా, ముహూర్తాల కోసమైనా, ఏది మంచి రోజో తెలుసుకోవాలంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి. మీ సందేహాన్ని, సమస్యని తెలిపి మంచి సమాధానాన్ని పొందండి. మీ యోగాన్ని శుభయోగంగా మార్చుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.